దేవుని సంగమా, రాత్రికాల సమయంలో కొన్ని మాటలుగా మనము ఆయన ఆలోచన విధానం కొన్ని ధ్యానించుకున్నామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము పౌలు రచించినటువంటి ఆ యొక్క కొరింథీ పట్టణానికి రాసినటువంటి పత్రిక 2వ కొరింథీ 5:21. మరొకసారి చదువుమా. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ప్రియ దేవుని సంగమా, మనము చూడండి, దేవుని వాక్యం ప్రతి మాట శక్తి కలిగినదే, ప్రతి మాట అమూల్యమైనదే, ప్రతి వాక్కు ఈ జీవ గ్రంథంలో రాయించిన దేవుని ఆలోచన విధానం చాలా గొప్పది. చూడు, ఎందుకనగా అని భక్తుడు తెలియపరుస్తూ, మనం ఆయన యందు, మన తండ్రి యందు, పరలోకమును తయారు చేసిన తండ్రి యందు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో చూడండి. మనం ఆయన యందు దేవుని నీతి అవ్వనట్లు, దేవుని నీతి అవ్వాలంట మానవుడు. పరిపూర్ణ మానవత్వం మనం సంపాదించుకోవాలని మనము దేవుని నీతి అవ్వనట్లు ఆయన కన్నుల ముందు మనం ఉండాలంట. మనం ఆయన యందు దేవుని నీతి అవ్వనట్లు పాపమెరుగని, మనం నీతిగా ఉండాలంటే ఆ పాపమెరుగని యేసు క్రీస్తు ప్రభువారు, ఆ పాపమెరుగని యేసయ్యను మన కోసమంట పాపముగా దేవుడు చేసినాడు. చూడండి, ఎంత ప్రేమ, కరుణ, వాత్సల్యత కలిగిన దేవుడు. మనుషుల కోసము ఈ మట్టి వంటి పురుగు వంటి నరుడు నీతిమంతుడు కాలేడు. ఆ మనిషి కోసం దేవుడు ప్రేమ చూడండి. ఆయనకు పాపం అంటేనే ఎరుగడు, తెలియదు, పాపము చేయడు. ఆయన ఆ పాపాన్ని తీసివేసే అధికారి. ఆయనను ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశాలలో పుట్టిన ప్రతి మనిషి ఆయన పోలికే. ఆ పుట్టిన ప్రతి మనిషిని కోసం, ఆ పుట్టిన ప్రతి మనిషి కోసము యేసుక్రీస్తు ప్రభువారంట పాపమైపోయినాడంట. అదే లేఖనం ఇక్కడ పౌలు గారు వర్ణిస్తూ రాసినాడు. ఇక్కడ ఆ పట్టణానికి, ఆ కొరింథీ పట్టణానికి పత్రిక రాస్తూ ఆయన ఎంత పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని అమూల్యమైన వాక్యాలను కలిగినాడో రాసినాడో చూడండి. ఆ సంఘాన్ని ప్రజలందరి కోసం యేసు క్రీస్తు ప్రభు వారిని పాపముగా చేసినాడు, శాపముగా అయిపోయినాడు. ఆయన మన పాప భారం అంతా ఆయన భుజాల మీద వేసుకున్నాడు. పాపము ఎరుగడు. ఆయన పాపులతో తిరుగుతూ ఉంటాడు. పాపుల కోసం ప్రాణం ఇస్తాడు. నా గొర్రెలకు నా ప్రాణం పెట్టుదును. ఒక్క గొర్రె తప్పితే 99, 100 గొర్రెలు అవసరపడితే 99 అక్కడ విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం దొరుకుతాడు నిజమైన కాపరి. ఇప్పుడు అలా సంఘాలలో లేదు. అది బాధ్యత కలిగిన కాపరులకు ఉంటుంది. ప్రియ బాధ్యత, దేవుని భయము, దేవుని భక్తి, వాక్యం పట్ల శ్రద్ధ ఉన్నవారికి అది ఉంటుంది. వారిని వాక్యం చెప్పి లాక్కర్చుకుంటారు, తెచ్చుకుంటారు. పొరపాటు మాదే రా తెచ్చుకుంటారు. కానీ బాధ్యత లేని వాడు రోజు ఒక గొర్రెను కోసుకొని తింటారు. బాధ్యత కలిగిన వారుగా క్రీస్తు యేసుకున్న మనసు ప్రతి ఒక్కరికి ఉండాలని, తప్పిపోయిన గొర్రెను తెచ్చుకునేలాగా ఉండాలని దేవుని ఆలోచన. ప్రేమ. అందుకే తప్పిపోయిన కుమారుడు మన ఆస్తివాడు తీసుకొని పోయినాడు తండ్రి దగ్గర, ఆ మాట ఈ మాట చెప్పి. కానీ మళ్ళీ
నేను నీ కుమారుని చెప్పుటకు నేను అర్హత కోల్పోయినాను, నేను నీ కుమారుని అనిపించుకుంటూ నేను ఏకుడినైతే కాదు నాయనా, నీ ఎడల పరలోకపు తండ్రి ఎడల నేను పాపం చేశాను, నీ కుమారుడైతే కాను. నా ఆస్తి అంతా విపరీతమైన జూజాలకు, వేశ్యలకు, నా శక్తినంతా వేశ్యలకు, నా ఆస్తినంతా విపరీతమైన కామ కృత్యాలు తీర్చుకున్నటకు ఖర్చు చేసి తిననీకి గతి లేక పందుల పొట్టు తిననీకి వెళ్తే వాడు కూడా తరిమి వేసినాడు. అప్పుడు వచ్చింది నాకు ఆలోచన, నా తండ్రి యొక్క అనేక మంది పనివారు ఉన్నారు, వారికి సమృద్ధిగా ఆనందం దొరుకుతుంది. అప్పుడు తట్టింది నాకు. అందుకే తండ్రి నేను వచ్చాను, నీ కుమారుడికి అయితే కాదు, నీ పనివారిగా వచ్చానన్నప్పుడు ఆ తండ్రి దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకుంటూ పోయి ముద్దులు పెట్టి, కాళ్ళకు చెప్పులు వేసి, మంచి వస్త్రం గురించి, చేతికి ఉంగరం పెట్టి, తలపాగా పెట్టి, బ్యాండు మేళంతో సందడి చేస్తూ ఒక మంచి ప్రభువుతో ఉన్నటువంటి దూడను బలి ఇచ్చి పండగ చేసుకున్నాడు. తప్పిపోయిన నా కుమారుడు దొరికిండు, చనిపోయిన నా కుమారుడు బుద్ధి తెలుసుకొని దారిలోకి వచ్చిందని సంతోషపడుతున్న సమయంలో అన్న వచ్చి, నీ కుమారుడు వచ్చిన ఆస్తి అంతా తీసుకొని పోయాడు, మళ్ళీ వచ్చేవారికి మళ్ళీ ఇంత తతంగం ఎప్పుడే కానీ నాకు ఇంత ఆర్భాటంగా చేసింది లేదు అని తండ్రితో అన్నప్పుడు తండ్రి అన్నమాట, నాయన వాడు చచ్చిపోయి బతికి వచ్చినాడు కదా, వాడు తప్పు తెలుసుకొని ప్రాయశ్చిత్తం పడుతున్నాడు, నీవు భద్రాచలం నా దగ్గరే కదా ఉన్నది అని బుద్ధి చెప్పి హక్కున చేర్చుకున్నట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. మన పరలోకపు తండ్రి యేసయ్య పరిశుద్ధ ఆత్మదేవుడు కూడా అదే కోవలో, అదే ఆలోచనలో ప్రతి ఒక్కరిని అలా హక్కున చేర్చుకునే దేవుడుగా మనకు గ్రంథమంతా మనకు కనపడతాడు. ఆయన పాపము చేసిన వారిని అసహించుకునే దేవుడు కాదు, దిద్దుకునే అవకాశం ఇచ్చే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. వీడు పాపి, వీడు దుర్మార్గుడు, వీడు దుష్టుడు అని ఆయన అనడు. ఒక్కపారి మనసు పశ్చాత్తాపంతో ప్రభువును వేడుకుంటే ఆయన క్షణమంటే క్షణం లేట్ చేయక పాపాన్ని తుడిచివేసి మంచి జీవితాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అవసరమైతే ఆయుస్సు నీకు తక్కువవుతున్నా కూడా ఆయన పెంచగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. మరణవశములు యెహోవా చేతిలో ఉన్నాయి. హిజ్కియా రాజు కొన్ని రోజులకు నీవు మరణమవుతావు, నీ బ్రతుకు దిద్దుకో అని చెప్పినప్పుడు దిద్దుకునే స్వభావంతో ఏడ్చి తిరిగి మొరపెట్టినారు తండ్రికి. ఆయన పశ్చాత్తాపడితే ఆయనకు 15 ఏళ్ళు మళ్ళీ బతుకుకోవాలని చెప్పినాడు, 15 ఏళ్ళు మళ్ళీ జీవితాన్ని వచ్చినాడు. అలా ఉంటుంది దేవుని కృప. ఆయన ప్రేమను మనము వర్ణించలేం ప్రియుల. కనుక దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారిలో మనము తయారు చేసుకొని, మనము ఎంచుకొని, మనము ఆయన నీతి అగునట్లు, యేసుక్రీస్తు ప్రభువారి నీతి అగునట్లు ఆయన ముందు కనపడాలి. తండ్రి యందు, మన పరమ తండ్రి యందు, పరలోక రాజ్యమును కట్టిన మన పరమ తండ్రి యందు క్రీస్తు సారూప్యత ధరించుకొని, ఆయన ప్రేమను ధరించుకొని, ఆయనలాగా నా పిల్లలు తాళ్ళ ఎత్తుకొని బ్రతకాలి, అక్కడ కనపడాలి, అక్కడ ఉండాలి నిత్యత్వంలో అనేది ఆయన అభిలాష క్రియ, ఆయన కోరిక, ఆయన సంకల్పం. అది మనుషుల పట్ల ఉన్నటువంటి దేవుని ప్రణాళిక. కనుక్కోవాలి, తెలుసుకోవాలి, ఎందుకు నీతో పుట్టాము, ఎందుకోసం బ్రతకాలి. ఈ మనిషి జన్మ ఇంతటితో పోదు, చనిపోతానే అంతమైపోదు. మనిషి చనిపోతానే ఇంకా జీవితం అంతా క్లోజ్ అయిపోయింది, ఇంకేమి లేదు, ఇంకా కట్టెపోయింది, బూడిదైపోయింది, అంత కాల్చిపోయింది అనేది కాదు. ఆ దాచిపెట్టిన ఆ దేహము, ఆ శరీరానికి మళ్ళీ దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు, మరణపు ముళ్ళు మనం కూడా విరచాలి కదా. వాగ్దానం చేసిన దేవుడు, నేను మాత్రమే కాదు మరణపు ముళ్ళు విరిచేది, మీ చేత కూడా వినిపిస్తాను.
మరణాన్ని గెలిచే ధీరులు మీరు అవుతారు. ఆల్రెడీ నేను మొదటి ఫలంగా అయ్యాను. రెండవ ఫలంగా మిమ్మల్ని కూడా మరణము ముళ్ళు విరిచి నిత్యత్వంలో పెట్టుకుంటానన్న వాగ్దానం ఉంది. మనకి అందరికీ ఉంది. ఒక్కరికి, ఇద్దరికి, ముగ్గురికి కాదు. ప్రపంచంలో పుట్టిన ప్రతి దేశంలో పుట్టిన ప్రతి మనిషికి ఆ వాగ్దానం వర్తిస్తుంది. ఏంటి వాగ్దానము? పుట్టినవాడు మళ్ళీ మళ్ళీ ఒక గొప్ప మళ్ళీ జీవితం ఉంది అనేది దేవుని బైబిల్ గ్రంథం మనకు సూటిగా తెలియపరుస్తూ ఉంది. మళ్ళీ మనకు మన శరీరాలకు మహిమ శరీరం ఇచ్చి ఆయన దగ్గర పెట్టుకొని ఈ యొక్క శరీరంతో జరిగించిన ఈ క్రియలన్నిటినీ పరిశీలించి ఆయన తీర్పిచ్చి ఆయన దగ్గర చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. కనుక ఈ దేహంతో ఉన్నప్పుడు మనము మంచి పనులుగా చేయనీకి, మంచి ఆలోచనలు కలిగి ఉండనీకి ఆయనకున్న మనసు, ఆయనకున్న నీతిగా అక్కడ ఉండాలని కోరుతున్నటువంటి దేవుడు ప్రియుల. అందుకే పౌలు గారు ఆయన పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ప్రియుల. చూడండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తాము. రిఫరెన్స్ అయితే అన్నీ చెప్పుకుంటూ పోతే సమయం చాలు కనుక నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, ఆయన మాత్రమే నీతివంతుడు, యథార్థవంతుడు, ఉత్తముడు అని చెప్పినాడు. అలాగే అపొస్తలుడైన యోహాను, పిలాతు భార్య సాక్ష్యం ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చారు. యూదా ఇస్కరియోతు కూడా సాక్ష్యం ఇచ్చాడు. అలాగే క్రీస్తుతో సిలువ వేయబడిన దొంగ, క్రీస్తుతో సిలువ వేయబడిన దొంగ, సిలువలో క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన దొంగ కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు ఈయన యందు ఏ దోషం లేదు, మనకైతే ఇది విధించవచ్చు మనం చేసిన దానిని బట్టి, మనకు ఈ శిక్ష కరెక్టే, కానీ ఆయనకు కరెక్ట్ కాదే. కానీ ఈ యొక్క రోమా సైన్యము ఆ పాపం ఎరుగని ఆయనకు పాపంగా చేసి దేవుడు చేసిన దాన్ని నెరవేరుస్తున్నాడు. దేవునికి సంకల్పాన్ని నెరవేర్చినాడు అక్కడ శిలువలో. పాపంగా ఇప్పుడు చదువుకున్న మాటలో మనం చూస్తాం కదా, పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాడు దేవుడు. మన పరమ తండ్రి క్రీస్తును పాపంగా చేశాను. ఆ చేసిన దానిని ప్రజలు అక్కడ నెరవేరుస్తూ వచ్చినారు, పాపముగా చేశారు. అయినప్పటికీ మరణపు ముళ్ళు విరిచినటువంటి వీరుడు సూర్యుడు, హీరో, గొప్ప గురువు, ఆ ముళ్ళు విరిచి, మరణ ముళ్ళు విరిచి మన చేత కూడా వినిపించబోతున్నాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. రెండవ అక్కడ వచ్చినప్పుడు మన చేత కూడా సమాధులు తెరవబడతాయి, శరీరాలు లేపబడతాయి, ఆత్మలు అది మహిమ శరీరాలను ధరించుకొని లేపబడతాము. విశ్వాసి నమ్మాలి, బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న ప్రతి సహోదరుడు నమ్మాలి, విశ్వసించాలి, గుర్తించాలి. వాక్యము సత్యము, వాక్యము న్యాయము అని మనము గుర్తించాలి ప్రియులు. అలాగా సిలువ వేయబడిన దొంగ కూడా ఆయన పరిశుద్ధుడు అని ఒప్పుకున్నాడు. ఇదంతా జరుగుతూ సరిపోయినా కూడా నిన్నటి దినంలో కూడా మనము ఆ యొక్క శతాధిపతి అక్కడ జరిగినటువంటి అద్భుతములన్నీ చూసి రోమా శతాధిపతి కూడా ఈయన నిజంగా దేవుని కుమారుడు అని ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చారు. ఆయన పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. చివరికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాక్ష్యం ఇస్తూ, ఆయన గురించి ఆయనను సాక్ష్యం ఇస్తూ, తండ్రి కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. కనుక యేసు పరిశుద్ధుడు అనే సాక్ష్యము చెప్పుటకు ఇంతమంది సాక్షులు, గొప్ప సాక్షి సమూహం బైబిల్ గ్రంథంలో ఉంది. నీవు నేను కూడా ఆయనకు సాక్షిగా మనం బ్రతకాలి. ఆయన పరిశుద్ధుడు అది గొంతెత్తి వెలుగెత్తి చాటే బిడ్డలుగా ఉండాలి ప్రియులారా, నామకార్థంగా కాదు. ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పట్టుకొని గట్టిగా అరిచేలా మన తెగింపు ఉండాలి. ఆయన మాత్రమే పరిశుద్ధుడనే తెగింపు ఉండాలి. ఎందుకంటే
లోకంలో దేవతలు వేలుపులు అంటువాడు ఆయన అంటువాడు లేడు. ఆయన ముందు కానీ వెనక కానీ వేల మంది కోట్ల మంది దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నా ఎవరే కానీ నేను పరిశుద్ధులని చెప్పుకున్నటువంటి దేవుళ్ళు దేవతలు ఏ గ్రంథంలో వ్రాయబడలేదు. అసలు వాళ్ళు పరిశుద్ధులు కాలేదేమో కనుక వ్రాయబడలేదు అనిపిస్తుంది. ఈయన పరిశుద్ధుడు కనుక నిజాయితీగా చెప్పగలుగుతూ వస్తూ ఉన్నాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అన్నాడు. ఎవరు దానికి ఆన్సర్ చేసిన వారు ఇప్పటికీ ఎప్పటికీ లేరు. ప్రభువు మీద అబద్ధ సాక్ష్యం చెప్పుటకు ఉన్నారు కానీ నిజంగా ఎవరు సాల్తారు? ఆయనలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు? ఎవరు సరిపోతారు చెప్పండి? అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక మనము ధైర్యంగా క్రైస్తవులముగా అనగా ఆయన రక్తంలో కడవబడినటువంటి బిడ్డలంగా ధైర్యంగా ఆయన మాత్రమే పరిశుద్ధుడు. అట్టి పరిశుద్ధుని నేను కలిగి ఉన్నాను, నేను కూడా ఆయనలాగా తయారవుతాను, చివరికి చనిపోయేలోపు ఆయనలాగా తయారవుతారనే ఆ ధైర్యము ప్రతి మనిషిలో రావాలి. నీవు నేను అందరం కూడా అట్టి పరిశుద్ధునికి సాక్షిగా మనం బ్రతకాలనేది గ్రంథం మనకు భక్తులు తెలియపరిచినారు. మనం కూడా సాక్షిగా నిలబడి మనం తెలియపరచాలి. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తలవంచినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు నాయన, కృప కలిగిన